ప్రపంచంలోనే భారతదేశం సూపర్ పవర్‌గా మారుతుందని, ప్రపంచం మొత్తం గూడా భారతదేశం వైపు చూస్తుందని, ప్రపంచానికే భారతదేశం ఆధ్యాత్మిక గురువని మన నాయకులు చెప్తున్నారు. అలాగే భారతీయులందరూ కూడా ఇలా జరగాలని ప్రగాఢంగా కోరుకుంటున్నారు. కానీ భారతదేశంలోనే పుట్టిన కొన్ని కుక్కలు భారతదేశం పరువును ప్రపంచ మీడియా ముందు, ప్రపంచ దేశాల ముందు దెబ్బతీసేలా ప్రవర్తించడం జరుగుతుంది. రీసెంట్‌గా కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటనతో మహిళలకి భద్రత లేదని ప్రపంచం ముందు మళ్ళొకసారి నిరూపితమైంది. భారతదేశంలో ఉన్న పర్యాటక ప్రాంతాల్లో హంపి నగరం ఒకటి. ఈ ప్రాంతాన్ని సందర్శించడం కోసం ఇతర దేశాలకు చెందిన విదేశీ పర్యాటకులు వస్తూ ఉంటారు. అలా వచ్చిన ఒక పర్యాటకురాలు పైన మన భారతదేశంలో పుట్టిన కొన్ని కుక్కలు అత్యాచారం చేసి మన భారతదేశ పరువును మళ్ళొకసారి తీసివేయటం జరిగింది. హంపి నగరాన్ని చూడటానికి విదేశీయులు అంటే అమెరికాకి చెందిన ఒక వ్యక్తి, ఇజ్రాయెల్‌కి చెందిన ఒక మహిళ మరియు మన భారతదేశానికి చెందిన ముగ్గురు వ్యక్తులు. అంటే ఒక ఇద్దరు పురుషులు, ఒక స్త్రీ. ఈ స్త్రీ హంపీలోనే ఉంటుంది. విదేశీ పర్యాటకులకి వచ్చిన పర్యాటకులకు హోటల్స్ అంటే రెంట్‌కి ఇవ్వటం ఇలాంటివి జరుగుతుంది. అమెరికాకి చెందిన ఒక పర్యాటకుడు, ఇజ్రాయెల్‌కి చెందిన ఒక పర్యాటకురాలు, భారతదేశానికి చెందిన ముగ్గురు వ్యక్తులు. అందులో ఇద్దరు పురుషులు, ఒక స్త్రీ. హంపి నగరాన్ని సందర్శించడానికి వచ్చారు. రాత్రి సమయంలో స్టార్ గేజింగ్ అంటే విదేశీ పర్యాటకులు ఏం చేస్తుంటారంటే, విదేశీ పర్యాటకులు ఎక్కువగా పర్యాటక ప్రదేశానికి వెళ్ళినప్పుడు అడవిలో, ఊరు బయట క్యాంపింగ్ ఏర్పాటు చేసుకొని నక్షత్రాలు చూస్తూ, మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు కూడా స్టార్ గేజ్ చేయడానికి హంపి నగరం బయట ఉన్న ఒక సరస్సు దగ్గర ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఆ సమయంలో కర్ణాటకకు చెందిన ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి రాత్రి 10 గంటల సమయంలో పెట్రోల్‌కి డబ్బులు కావాలని, ఒక ₹100 ఇవ్వాలని వీళ్ళని అడిగారు. మా దగ్గర డబ్బులు లేవని చెప్తే వాళ్ళు వినకుండా ఒక ₹100 ఇవ్వాలని బెదిరించడంతో ఒక ₹20 ఇచ్చి మా దగ్గర డబ్బులు లేవని చెప్పారు. అయితే మాకు ₹100 ఇవ్వకుండా ₹20 ఇచ్చారనే ఉద్దేశంతో ఆ ముగ్గురు వ్యక్తులు అంటే అమెరికాకు చెందిన డానియల్ అనే వ్యక్తి, భారతదేశానికి చెందిన అమ్రేల్ బిబాస్ అనే ఈ ముగ్గురు పురుషులను కూడా కొట్టి ఆ పక్కనే పారుతున్న కాలువలోకి తోసివేయటం జరిగింది. ఆ తర్వాత ఈ ఇద్దరు స్త్రీలను ఈ ముగ్గురు వరుసబెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రేప్ చేసేశారు. రేప్ చేసి ఆ స్త్రీల దగ్గరున్న 2 సెల్ ఫోన్లను మరియు ₹9,500 డబ్బులను తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. కాలువలోకి ముగ్గురిని నెట్టేశారు కదా! ఈ ముగ్గురిలో ఇద్దరు అమెరికన్ వ్యక్తి డానియల్, ఈ 45 సంవత్సరాలు ఉన్న అమ్రేల్ అనే వ్యక్తిని కాపాడి ఈ ఇద్దరు ఒడ్డుపైకి చేరుకున్నారు. బిబాస్ అనే వ్యక్తి కాలువలో కొట్టుకుపోయి మృతి చెందడం జరిగింది. ఈ నలుగురు కలిసి గంగావతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు వేశారు. 36 గంటల తర్వాత బిబాస్ మృతదేహం దొరికింది. ఈ ముగ్గురు పైన పలు సెక్షన్‌లో కేసులు నమోదు చేశారు. ఇంకా దర్యాప్తు జరుగుతుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సీఎం మాట్లాడుతూ వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఎలాంటి సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటామని మీడియాకి చెప్పడం జరిగింది. ఈ సంఘటన జరగడంతో ప్రపంచ మీడియా మొత్తం కూడా భారతదేశంలో మహిళలకు ఇప్పటికి కూడా భద్రత లేదని, విదేశీ పర్యాటకులు ఎవరైనా పర్యటన చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని తమ దేశాలకు చెందిన పర్యాటకులకు హెచ్చరించడం జరిగింది.